కింగ్ మేకర్స్, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ పదం వాడాం, కింగ్ మేకర్స్ అని చెప్పి. ఇప్పుడు ఇది కొత్త కంటెంట్. కింగ్ మేకర్స్ అని ఎవరిని అంటారు? ఎవరు కింగ్ మేకర్స్ అవుతారు? ఎవరు కింగ్ మేకర్స్ అవుతారు? ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక చాలా ముఖ్యమైన అంశాలు, 2 అంశాలు తెలుసుకోవాల్సిన ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఒక కంటెంట్ చెప్తున్నామంటే ప్రతిదీ కూడా ఎవరైనా సరే, నేను అవ్వచ్చు, సమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా అవ్వచ్చు, నేర్చుకుని చెప్తూ ఉంటారు. అందులో కొత్తవన్నీ కూడా వస్తూ ఉంటాయి. రిపీట్ అవ్వచ్చు, ఒక పాయింట్ అటు ఇటులో రిపీట్ అవ్వచ్చు, కానీ కొత్త పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అది నేర్చుకోవడం వలన మనకు అసలు జ్యోతిష్యం మీద ఒక పట్టు అన్నది వస్తుంది. ఈ జ్యోతిష్యం అనే విద్య భగవంతుడు ఆశీస్సులు ఉండాలండి, ప్రతి ఒక్కరికి వచ్చేది. అది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు ఆ జాతకుడికి చెప్పింది జరుగుతూ ఉంటుంది. జ్యోతిష్యం నేర్చేసుకోవడం వేరు, చెప్పింది జరగడం వేరు. అర్థమైందండి? అలాగే ఇప్పుడు చెప్పింది జరిగే జ్యోతిష్యులు ఎవరైతే ఉంటారో, మీకు ఎవరైనా ఉండొచ్చు ఒక జ్యోతిష్యుడు, వాళ్ళు చెప్తున్నది మీకు జరుగుతుందనుకో, వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు మీరు. మన ఇంటి పండితుడిని, మన ఇంటి డాక్టర్ని, మన ఇంటి జ్యోతిష్యుడిని మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి మన పల్స్ తెలుస్తుంది. డాక్టర్ ఉన్నారనుకోండి, కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తే కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు కొత్తగా ఉంటుంది. మన ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి, ఆయన మన పల్స్ పట్టుకోగానే మన ఎఫెక్ట్ ఏంటి, అసలు ఏమి ఇంపాక్ట్ ఉంది మన బాడీ మీద, ఇవన్నీ కూడా చెప్పగలుగుతారు. అలాగే ఇంటి పండితుడు, ఇంకా ఆయన మనకి బ్రహ్మతో సమానం అనమాట, ఆయన వదులుకోకూడదు. అలాగే జ్యోతిష్యం కూడా. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. చాలా మంచి కంటెంట్ ఈరోజు చెప్పేది. కింగ్ మేకర్స్, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ పదం వాడాం, కింగ్ మేకర్స్ అని చెప్పి. ఇప్పుడు ఇది కొత్త కంటెంట్. కింగ్ మేకర్స్ అని ఎవరిని అంటారు? ఎవరు కింగ్ మేకర్స్ అవుతారు? ఎవరు కింగ్ మేకర్స్ అవుతారు? ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా మేము కింగ్ మేకర్స్ అవ్వలేకపోయాము. కొంతమంది చెప్తూ ఉంటారు, మేము కింగ్ మేకర్స్ అయ్యాము. చెప్పుకునే వాళ్ళు ఏమి అయిన వాళ్ళు చెప్పుకోకర్లా, కింగ్ మేకర్ అయిన వాళ్ళు చెప్పుకోవాలండి, నేను కింగ్ మేకర్ అయ్యాను. చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, ఆయన చూస్తే అది సెలబ్రిటీ అని చెప్పలేమా. కొంతమంది ఇంకా అలా ప్రయత్నిస్తూనే ఉంటారు సెలబ్రిటీ అవ్వడానికి, కింగ్ మేకర్ అవ్వడానికి. వాళ్ళు ఎంత ప్రయత్నించారు, విశ్వ ప్రయత్నం చేసినా అవ్వరు. అయ్యే వాళ్ళ గురించి చెప్పుకుందాం. చాలా సింపుల్ పాయింట్ అండి, ఒకే ఒక పాయింట్తో వీడియో ఎండ్ అయిపోతుంది తెలుసా మీకు. ఇది అంత సింపుల్ పాయింట్. కింగ్ మేకర్ ఎలా అంటే, మీ జాతక చక్రంలో ఆత్మకారకుడు ఎవరో చూసుకోవాలి. ఇక్కడ ఆత్మకారకుడు చాలా ముఖ్యము కింగ్ మేకర్ అవ్వడానికి. ఆత్మకారకుడు ఎవరు? ఎక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహం ఆత్మకారకుడు. ఫస్ట్ పాయింట్. ఆ ఆత్మకారకుడు మీ రాశి చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి. మీ రాశి చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి. ఇప్పుడు నవాంశ చక్రం దగ్గరికి వచ్చేయండి. ఆ ఆత్మకారకుడు నవాంశ చక్రంలో కూడా సేమ్ అదే రాశిలో ఉండాలి. అంటే ఏమవ్వాలి? ఆత్మకారకుడు వర్గోత్తమం చెందాలి. ఆత్మకారకుడు వర్గోత్తమం చెందాలి. అయ్యిందండి? మీ జాతక చక్రంలో ఆత్మకారకుడు వర్గోత్తమం చెందినట్లయితే మీరు కింగ్ మేకర్స్ అవుతారు. మీరు కింగ్ మేకర్స్ అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అయ్యా మాకు ఆత్మకారకుడు వర్గోత్తమం చెందలేదండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అమాత్యకారకుడు ఎవరో చూసుకోండి. అంటే తర్వాత డిగ్రీల్లో ఉన్న గ్రహం, ఎక్కువ డిగ్రీల కంటే కూడా తర్వాత డిగ్రీల్లో ఏదైతే గ్రహం ఉంటుందో దాన్ని అమాత్యకారక గ్రహం అంటాం. ఈ అమాత్యకారక గ్రహం కూడా వర్గోత్తమం చెందినట్లయితే, అంటే రాశిచక్రంలో ఎక్కడైతే ఉంటుందో నవాంశంలో కూడా అక్కడే ఉండాలి. ఆత్మకారకుడు వర్గోత్తమం చెందిన, అమాత్యకారకుడు వర్గోత్తమం చెందిన వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్.
అంటే కొంతమందికి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలా వర్గోత్తమం జరగడం. వర్గోత్తమం అయినంత మాత్రాన్ని నా కింగ్ మేకర్స్ అయిపోతారా? ఇక్కడ ఇంకా ఉన్నాయి పాయింట్స్. ఎలాగా? ఇవి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. రెండు అయ్యిందంటే ఇంకా హ్యాపీ, డబుల్ ధమాకా అన్నమాట మీకు. అందుకే చూడండి, ముఖ్యంగా ఇది ఎక్కువగా ఉపయోగపడేది రాజకీయ నాయకులకండి. మీ ఆత్మకారకుడు ఎవరైతే వర్గోత్తమం చెందుతారో వాళ్ళు రాజకీయాల్లో ఒక పట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మంచి మంచి పదవులు కూడా అనిపిస్తూ ఉంటారు. ఇందులో జాతక చక్రాన్ని బట్టి, ఆ గ్రహం ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నారో వీటన్నిటి బట్టి కూడా ఓట్లు వేసి అధికారంలోకి రావడము, ఓట్లు వెయ్యకుండా గెలిపించుకుంటారు చూసారా నామినేటెడ్ పోస్ట్, అలా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ రెండు విధాలు చూసుకోవాలి. అర్థమైందండి? ఇలా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజ్యసభకు వెళ్ళాలనుకోండి. రాజ్యసభకు వెళ్ళాలంటే అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరు వెళ్ళాలి అని. అక్కడ ఓట్లతో పన్నదు కొంతమందికి ఫస్ట్. తర్వాత ఎమ్మెల్సీగా చేసి ఒక మినిస్టర్ పదవి ఇచ్చారనుకోండి, ఫస్ట్ 5 years కూడా వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మళ్ళీ పోటీ చేయాలి కావాలంటే. అలాగే కానీ 5 ఏళ్ళు అనుభవిస్తున్నారు లేదా పదవి, చాలు కదా, ఒక మంచి పదవి వచ్చేస్తుంది కదా. అలాంటి పదవుల యోగము ఈ ఆత్మకారకుడు వర్గోత్తమం చెందిన, అమాత్యకారకుడు వర్గోత్తమం చెందిన అవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ముఖ్యంగా ఇది రాశిచక్రంలో ఆత్మకారకుడు లగ్నాత్తు, ఆత్మకారకుడు లగ్నాత్తు, లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ధనలాభ స్థానాల్లో కానీ చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో కానీ ఉంటే, అంటే కోణాలు కేంద్రాలు అండి, అంతే. ధనలాభ స్థానాలు సింపుల్. కోణాలు కేంద్రాలు ధనలాభ స్థానాల్లో ఉండి అది వర్గోత్తమం చెందింది అంటే దానికి బలం ఎక్కువ ఉంటుంది, దానికి బలం అధికంగా ఉంటుంది, అంతే. ఇదే పాయింట్. ఆత్మకారకుడు లేదా అమాత్యకారకుడు వర్గోత్తమం చెందాలి. అవి లగ్నాత్తు, లగ్న పంచమ భాగ్యాల్లో, ధన లాభస్థానాల్లో, చతుర్థ సప్తమ రాజ్యస్థానాల్లో ఉండాలి. ఓకే, ఫైన్. కానీ ఎక్కువ బలము లగ్న పంచమ భాగ్యాలు అవుతాయండి. తర్వాత బలము ధన లాభస్థానాలు అవుతాయండి. అలా అన్నమాట. ఒక వరుస, ఇదంతా ఒక వరుస క్రమంలో చెప్పుకోవాలి. సరే, ఇదంతా ఒక ఫస్ట్ కంటెంట్ అయిపోయింది, మీకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మీ జాతక చక్రంలో ఆత్మకారకుడు అమాత్యకారకుడు కలిసి ఉండి, ఆత్మకారకుడు అమాత్యకారకుడు కలిసి ఉండి మీకు ఆత్మకారకుడు వర్గోత్తమం చెందిన, లేదు అమాత్యకారకుడు వర్గోత్తమం చెందిన, ఇవే ఫలితాలు ఉంటాయి. క్లియర్ అయిందండి? ఇక్కడ వర్గోత్తమం చెందకపోతే వర్తించదండి వీడియో. వర్గోత్తమం చెందాలి, కానీ ఆత్మకారక వర్గోత్తమం బలం ఎక్కువ ఉంటుంది అమాత్యకారక గ్రహం కంటే కూడా. ఆత్మకారకుడు వర్గోత్తమం చెందితే వీళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద పదవులు. అదే అమాత్యకారకుడు వర్గోత్తమం చెందాడు అనుకోండి, చిన్న చిన్న పదవులు. చూడండి, మనం గ్రామానికి సంబంధించిన ఊరు ప్రెసిడెంట్ కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్, ఊరికి సంబంధించినవి ఇలా ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఇలా అనమాట. వాళ్ళు అక్కడి వరకే కావాలనుకుంటారు, వాళ్ళ జాతక చక్రం అక్కడి వరకు ఉందనుకోండి, అంతే. కానీ ఆత్మకారకుడు వర్గోత్తమం చెందితే వీళ్ళు సెంట్రల్ లెవెల్లో వీళ్ళు చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ఇదొక కంటెంట్ మాత్రమేనండి, మొత్తం చక్రం తిప్పేస్తారు లేదని వాళ్ళ మొత్తం జాతకం చూస్తే కానీ చెప్పలేము. కానీ ఇలా ఉంటే వాళ్ళకి తిప్పే అవకాశం ఉంటుంది, అక్కడ వరకు చెప్తాం. క్లియర్ అయిందా? సరే, ఇప్పుడు మూడోది చూడండి. ఒక పాయింట్ అనుకున్నాం, ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో వస్తున్నాయి చూడండి. రెండు పాయింట్లు అయ్యాయి ఇప్పుడు. మొదటిది అది, రెండోది ఇప్పుడు నేను చెప్పింది. ఓకేనా? మూడోది ఎలాగా? ఆత్మకారకుడు వర్గోత్తమం చెంది, ఇది వర్గోత్తమం చెందిన తర్వాతే వర్తిస్తుందండి, వర్గోత్తమం చెందకపోతే వర్తించదు ఈ వీడియో. ఆత్మకారకుడు వర్గోత్తమం చెందాడు మీకు, అప్పుడు ఆయన చెందినప్పుడు ఆయన ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకోండి, ఆయన ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి. సేమ్ అదే రాశి అవుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి D1 చార్ట్లో రాశి చక్రంలో ఆయన ఒక రాశిలో ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి నవాంశలో కూడా అదే రాశిలో ఉన్నారనుకుందాం. ఆ రాశ్యాధిపతి ఎవరు? ఇప్పుడు ఎప్పుడు యోగిస్తుంది అనడానికి ఉపయోగపడతాయి. మరి ఆత్మకారకుడు వర్గోత్తమం చెందాడు, ఆ దశ వచ్చింది, ఎక్సలెంట్.
ఇంకా అంతేనా? ఆ దశ వచ్చినప్పుడే ఎక్సలెంటా? కాదు. ఆ దశ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉపయోగపడుతుందంటే ఆయన ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి దశ మీకు నెక్స్ట్ ఉంది అంటే ఆ దశ కూడా చాలా బాగుంటుంది మీకు. ఆ వర్గోత్తమం చెందిన ఆత్మకారకుడు ఏ నక్షత్రంలో పడ్డాడు చూడండి, ఆ నక్షత్రాధిపతి దశ కూడా మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి ఆత్మకారకుడు మీకు కన్యా రాశిలో ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి రాశ్యాధిపతి ఎవరు? బుధుడు. బుధ మహర్దశ కూడా రాజయోగాన్ని ఇస్తుంది, కింగ్ మేకర్స్నే చేస్తుంది 17 సంవత్సరాలు. ఉదాహరణకి ఆత్మకారకుడు శుక్రుడింట్లో ఉన్నారనుకోండి, ఆ రాశ్యాధిపతి శుక్రుడు 20 సంవత్సరాలు, అంటే 4, 5, 20, 4 టర్మ్స్ వాళ్ళు రాజకీయాల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. చూడు, కొంతమంది అసలు ఓడిపోకుండా గెలుస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇలాంటి యోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశిలో ఉన్నారనుకోండి, ఎవరు? ఆత్మకారకుడు రవి ఇంట్లో, రవి 6 సంవత్సరాలే. అందుకే అది ఎప్పుడు కూడా ఆత్మకారకుడు వర్గోత్తమం చెందినప్పుడు ఎక్కువ సంవత్సరాలు గడిచే రాశిలో ఉండడం మంచిది. ఉదాహరణకి శుక్రుడు 20, శని 19, రాహు 18. కానీ రాహుకి ఇల్లులు ఉండవు కాబట్టి రాహు పక్కన పెట్టేయండి. రాహు నక్షత్రంలో ఉండాలి మళ్ళీ 18 సంవత్సరాలు. తర్వాత బుధుడు 17, గురువు 16. చూడండి, ఇలాగా ఆ రాశుల్లో పడిన, ఆ నక్షత్రాల్లో పడిన నక్షత్రాధిపతి యొక్క దశ. ఉదాహరణకి ఆయన వర్గోత్తమం చెంది రాహు నక్షత్రంలో పడ్డాడు అనుకుందాం. రాహు నక్షత్రం అంటే తులారాశి తీసుకోండి. తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు. స్వాతి నక్షత్రంలో పడ్డాడు అనుకుందాం, నక్షత్రాధిపతి రాహు. చూడండి 20, 18. అలాగే మిథున రాశిలో ఉన్నారనుకుందాం, రాశ్యాధిపతి బుధుడు 17 సంవత్సరాలు. ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం, రాహు నక్షత్రంలో మళ్ళీ 18. అధిపతులు ఏవైతే ఉంటాయో ఈ మహర్దశలన్నీ కూడా విపరీతంగా యోగిస్తాయి. ఆ జాతకులకి కింగ్ మేకర్స్ అని చేస్తాయి. వాళ్ళు కింగ్ అంటాం వాళ్ళని, కింగ్ మేకర్, కింగ్ ఏదైనా అవ్వచ్చు. వీళ్ళు అదృష్టం ఏంటో తెలుసండి, పూర్వ జన్మలో కూడా పదవిని అనుభవించి గతించి ఈ జన్మలో కూడా పదవిని అనుభవిస్తారు వాళ్ళు. ఆత్మకారకుడు వర్గోత్తమం చెందినప్పుడు అంత పవర్ ఉంటుంది. అమర్త్యకారకుడు కూడా, కానీ చిన్న పదవులు. అమర్త్యకారకుడు చెప్పాను కదా, గ్రామం వరకు ఆగిపోతారు వాళ్ళు. కాబట్టి మీ జాతక చక్రంలో ఆత్మకారకుడు కానీ అమాత్యకారకుడు కానీ వర్గోత్తమం జరిగిందా లేదో చూసుకోండి. వర్గోత్తమం జరిగింది, అది ఏ రాశి అయింది, ఆ రాశ్యాధిపతి దశ వస్తుందో లేదో చూసుకోండి. ఆయన ఏ నక్షత్రంలో పడ్డారు వాళ్ళు, ఆ నక్షత్రాధిపతి దశ వస్తుందో లేదో చూసుకోండి. ఇద్దరు ఆత్మకారకుడు అమాత్యకారకుడు కూడా వర్గోత్తమం చెందారు మీకు. మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మీరు ఖచ్చితంగా అంటే దైవాంశ సంభూతులు అంటాం వాళ్ళని, అంటే దైవంచే మీరు పుట్టబడిన వారు. చూడండి, ఇప్పుడు అందరం జన్మిస్తాము, కానీ కొంతమందికి వరం ఉంటుంది, వరపుత్రులు. సినిమా యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూడండి వరపుత్రులు అని చెప్తాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే సినీ రంగంలో పుట్టినప్పుడు, వారు ఆనంగేటం చేసినప్పుడు వాళ్ళ గ్రాఫ్ ఎప్పుడు కూడా హై లెవెల్లోనే ఉంటుంది కదా. కాబట్టి ఆత్మకారకుడు అమాత్యకారకుడు వర్గోత్తమం జరిగినప్పుడు ఈ అదృష్టం కలుగుతుంది ఆ జాతకుడికి. క్లియర్ అయిందా? కాబట్టి అవి లగ్నాత్తు రాశిచక్రంలో ఏ స్థానాలు అయ్యాయో కూడా చూసుకోవాలి. అవి ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశ్యాధిపతి, ఏ నక్షత్రంలో ఉన్న నక్షత్రాధిపతి, ఈ దశలు కూడా మనకి అనుకూలిస్తాయి ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు. సరే, మాకు వర్గోత్తమం జరిగిందండి, కానీ ఆ రాశ్యాధిపతి దశ, ఆ నక్షత్రాధిపతి దశ, ఆ ఆత్మకారక దశ 3 లేవండి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందండి, తగలకుండా ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ దశ వచ్చి తీరుతుంది. వచ్చినా సరే ఇంకా అదృష్టం కలగట్లేదండి అంటే కనుక వాళ్ళకి పితృదోషాలున్నా, సర్పదోషాలున్నా, ముఖ్యంగా పితృదోషాలు ఇక్కడ వెంటాడతాయి, సర్పదోషాలు వెంటాడుతూ ఉంటాయి, ఉండి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయో, వాళ్ళు కింగ్ మేకర్స్ అవుతున్నారు, కానీ అసలు వాళ్ళ డబ్బు చేతుల్లో నిలబట్టలేదు, డబ్బు ఖర్చు అయిపోతుంది. పదవి ఒకటే ఉంది, అసలు ఏమీ లేదు వాళ్ళ చేతుల్లో, ఏదో నామమాత్రంగా ఉన్నారు వాళ్ళు, అంతే. సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేసుకోవాలి. చాలా మంచి పరిహారం అండి. ఏమిటి అంటే కనుక మీరు యథాశక్తిగా మీరు ఆదివారం నాడు చెయ్యాలండి. ఆదివారం నాడు ఏం చెయ్యాలి అంటే కనుక ఒక రాగి చెంబుతోటి మంచినీటిని తీసుకోండి. రాగి చెంబుతోటి మంచినీటిని తీసుకుని
సూర్యుడికి అర్ఘ్యం వదిలేయండి. ఫస్ట్ అర్ఘ్యం వదిలేసి తర్వాత గోధుమ పిండిలో బెల్లం పొడి కలిపి అవి 2 చపాతీల కింద చేసి నెయ్యి వేసి కాల్చి, ఉప్పు నూనె వాడకూడదు ఇందులో, నెయ్యి వేసి కాల్చి ఎక్కడైనా ఆవుకు తినిపించి ఆ రోజు మీరు ఏదైనా ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి తెల్ల వస్త్రాలని దానంగా సమర్పించండి. తెల్ల వస్త్రాన్ని టవలైనా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి వారం చేయాలి కదా, పెద్ద పెద్ద వస్త్రాలు ప్రతి వారం ఇవ్వలేము. తెల్ల వస్త్రాన్ని దానంగా సమర్పించండి. ఇలాగా ఎన్ని వారాలు చెయ్యాలండి? 11 ఆదివారాలు చెయ్యాలి. చేయడం వలన మీకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీరు కింగ్ మేకర్స్ అవుతారు అని చెప్పుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు కింగ్ మేకర్స్ అవుతారు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు.